రైట్, నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయానికి కావచ్చు, కొంత మానసికంగా ఒత్తిడికి గురైన కావచ్చు, చాలామంది యువత బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు వారి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిలిస్తూ ఉన్నాయి. బికునూరు, కామారెడ్డి జిల్లా బికునూరు కేంద్రంగా ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్లో గత ఆదివారం రోజున ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈ ఘటన అక్కడి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కూడా కొంత కలవరపరిచిన ఘటనని. ఈ విషయమై మనతో మాట్లాడేందుకు తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఈ ఘటన ఎలా జరిగింది, ఏంటి అసలు ఈ ఘటనకు సంబంధించి? ఘటన ఎలా జరిగిందనేది విద్యార్థి యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయంగా గుర్తించడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి సంబంధించి, ఆ అమ్మాయి యొక్క వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఆ ఘటన జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థులు, పర్టికులర్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఈ విధంగా అధైర్యపడడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా భావించవచ్చు. విద్యార్థులు పాఠశాల స్థాయిలో కానీ లేదా ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ నిర్బంధంగా రెసిడెన్షియల్ కళాశాలలో ఉండి చదువుకుంటున్నారంటే కొంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారని మనం భావిస్తాం. కానీ విశ్వవిద్యాలయ స్థాయిలో పూర్తి స్థాయి మెచ్యూరిటీ పొందినటువంటి విద్యార్థులు స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యను అభ్యసించడానికి అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళు స్వేచ్ఛగా విద్యను అభ్యసించి విజ్ఞానాన్ని పెంపొందించుకొని రేపు సమాజానికి దోహదపడే విధంగా ఉండాల్సినటువంటి అంశం అది. అయితే విద్యార్థులు ఎందుకు అధైర్యపడుతూ ఉన్నారు? సమస్యలు అనేటివి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏ విధంగా మానసిక స్థితిని కలిగి ఉండాలనేటువంటి అంశాన్ని కొన్ని కౌన్సిలింగ్ల ద్వారా విద్యార్థులకు అందజేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ఏదేమైనప్పటికీ తెలంగాణ విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణంలో జరిగినటువంటి ఈ సంఘటన చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటనగా భావిస్తూ ఉన్నాను. ఒక ఎదిగినటువంటి కొడుకు కానీ కూతురు కానీ అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు వారి మీద అనేక రకాల ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రుల ఆశలు అడియాశలు అవుతాయనేది విద్యార్థులందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. క్షణికావేశంలో విద్యార్థులంతా కూడా ఇట్లా బలవన్మరణానికి పాల్పడుతూ ఉన్నారు. మానసిక ఒత్తిడికి కారణం అంటూ ఉన్నారు. మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు? అది సహజంగా విద్యార్థి పీజీ దశలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా విశ్వవిద్యాలయ స్థాయిలో విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఎలాంటి మానసిక ఒత్తిడి ఉండదు. విద్యార్థులకు చాలా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో వారికి అనువైన విధంగా విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. తరగతులకు వెళ్ళడానికి కానివ్వండి, లేదా వివిధ సబ్జెక్టులకు సంబంధించి ప్రిపరేషన్లకు సంబంధించి కానీ వాళ్ళకి ఎలాంటి ఒత్తిడి ఉండదు. వాళ్ళకి అనువైనటువంటి సమయాన్ని బట్టి అనువైనటువంటి విధంగా ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది. సో అయినప్పటికీ కూడా నేను కళాశాల ప్రిన్సిపాల్ గారితో మాట్లాడాను. ఇక్కడ మెయిన్ క్యాంపస్లో కానీ లేదా దక్షిణ క్యాంపస్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ క్యాంపస్లో కానివ్వండి, విద్యార్థులందరికీ కొంత కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వాళ్ళందరికీ సంబంధిత తరగతి గదిలో ఉండేటువంటి టీచర్స్ కూడా సబ్జెక్టుతో పాటు సందర్భానుసారంగా కొంత మానసికమైనటువంటి వారికి ధైర్యాన్ని ఇచ్చే విధంగా కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అనేది నేను భావిస్తున్నా. ఆ కోణంలో ఆలోచించి విద్యార్థులందరినీ కూడా ఒక మానసిక ధైర్యాన్ని పెంపొందించుకునే విధంగా ప్రయత్నం చేయాలని భావిస్తున్నాం. ఈ ఘటన కారణంగా సహచర విద్యార్థులపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే గర్ల్స్ హాస్టల్ నుంచి కొంతమంది విద్యార్థులు కూడా ఇంటికి వెళ్ళిపోయారని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి ఏం తెలుసుకున్నారు? వాస్తవమే. సహజంగా ఇప్పుడు విశ్వవిద్యాలయ స్థాయిలో పక్కపక్కనే రూమ్స్ ఉంటాయి. ఒకటే రూమ్లో 3-4 పిల్లలు ఉండడానికి అవకాశం ఉంటుంది. పక్క రూములో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మిగతా విద్యార్థుల్లో కూడా ఒక మానసిక ఆందోళన ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళు ఒక రకమైనటువంటి మానసిక దౌర్బల్య స్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఒత్తిడి సహజంగా ఉంటుంది. కానీ నేను నిన్న గర్ల్స్ హాస్టల్కు ప్రత్యక్షంగా వెళ్ళడం జరిగింది. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారి కొంత ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత గురించి వాళ్ళలో కొంత ఆలోచింపజేసే విధంగా కొంత తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది విద్యార్థులు 14th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేము ఇంటికి వెళ్తామని అడగడం జరిగింది. అది వాళ్ళ ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకోమని చెప్పాను. ఎవరైతే కొంత మానసిక ఆందోళనతో ఒత్తిడితో ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క స్థితిగతుల్ని మెరుగుపరుచుకోవడానికి, మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి వెళ్తామనుకునేటువంటి విద్యార్థుల్ని పంపేయమని చెప్పాను.
మిగతా విద్యార్థులు ధైర్యంతో ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళు ప్రిపరేషన్ ప్రాక్టికల్స్, తర్వాత ఇంటర్నల్ అసెస్మెంట్స్ లాంటి పరీక్షలకు వాళ్ళు సన్నద్ధులు అవుతూ ఉన్నారు. హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులకు ఇక నుంచి అలాంటి సమస్యలు ఏవి కూడా ఉండకుండా చూడాల్సినటువంటి బాధ్యత విశ్వవిద్యాలయం పైన ఉంది. అట్లాగే కళాశాల ప్రిన్సిపాల్, వార్డెన్ మరియు మిగతా సిబ్బంది కూడా తరచుగా పర్యవేక్షణ చేస్తూ విద్యార్థులు ఎప్పుడైతే కొంత అధైర్యపడుతూ మానసిక ఆందోళనతో ఉంటారో వాళ్ళను మనమే సహజంగా గుర్తించి వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రయత్నంలో మనం కూడా విద్యార్థులందరినీ ఇలాంటి చర్య చేపట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఒక విషయం నేను నిన్న విద్యార్థులందరికీ చెప్పాను. ఇప్పుడు పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణించక తప్పదు. కానీ పుట్టినప్పటి నుండి మరణించే మధ్యలో మనం చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉంటాయి. అంటే సమాజము మనం ఎదగడానికి అనేక రకాలుగా దోహదపడుతూ ఉంది. మనం కూడా ఎదిగి సమాజానికి తిరిగి ఎంతో కొంత సామాజిక బాధ్యతను కలిగి ఉండే విధంగా మనం సామాజిక స్పృహను కలిగి ఉండాలి. సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు, ఒత్తిడి అనేది సహజంగా వస్తుంది. మనందరం మనుషులం కాబట్టి సహజంగా వస్తుంది. కాబట్టి వాటిని ఎలా ఎదుర్కోవాలనేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేనటువంటి సమస్య అంటూ ఏదీ ఉండదు. అది వ్యక్తిగత సమస్య కావచ్చు, కుటుంబానికి సంబంధించిన సమస్య కావచ్చు, విద్యాపరమైనటువంటి సమస్య కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి సమస్య కావచ్చు, ఎలాంటి సమస్య అయినా కానీ పరిష్కార మార్గాన్ని అన్వేషించాలి. ఒక వ్యక్తి ఒకసారి ఒత్తిడికి గురవుతూ ఉన్నప్పుడు తనకు నచ్చినటువంటి వ్యక్తి, ఇంకో స్నేహితుడు కానివ్వండి, నచ్చినటువంటి టీచర్ కానివ్వండి, ఎవరితోటి భాగం పంచుకోవాలి. అభిప్రాయాలు షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళకు సరైనటువంటి సలహాలు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. దాంతో వాళ్ళల్లో కూడా మానసిక ధైర్యం ఏర్పడుతుంది. కాబట్టి విద్యార్థులే కాదు, ఎవరైనా కానీ మానసిక ఒత్తిడిని కలిగి ఉండి వివిధ రకాల ప్రెషర్స్ ఉన్నప్పుడు తమ సహచర ఉద్యోగస్తులతో కానివ్వండి, సహచర విద్యార్థులతో కానివ్వండి, ఎవరితోనైనా తనకు నచ్చినటువంటి వ్యక్తితో షేర్ చేసుకున్నట్లయితే సరైనటువంటి సూచనలు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. దాంతో కొంత రిలాక్స్నెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇందుకు సంబంధించి విద్యార్థులు ఎక్కువగా యోగా చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి. యోగాభ్యాసం చేయడం ద్వారా వాళ్ళు ఈ ఒత్తిడిని తొలగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. భవిష్యత్తుకు సంబంధించి మంచి ఆలోచన విధానాలను రూపొందించుకోవడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మన అందరం కూడా సమాజానికి మార్గదర్శకంగా ఉండి సమాజ అభివృద్ధి కోసం దోహదపడాల్సినటువంటి బాధ్యతగా యువత భావించాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయంగా చెప్తున్నాను. మా దృష్టికి వచ్చిన కొన్ని విషయాలు చూసుకుంటే సౌత్ క్యాంపస్లో కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి. ఇప్పటికీ అంబులెన్స్ సౌకర్యం కావచ్చు, హాస్టల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి నిన్న కూడా కొంతమంది విద్యార్థులు ధర్నా కూడా చేయడం జరిగింది. ఆ విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుపోతా ఉన్నారు? వాస్తవానికి సౌత్ క్యాంపస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కు మరియు సౌకర్యాలకు సంబంధం లేదు. దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఇన్సిడెంటు వ్యక్తిగతమైనది, వారి కుటుంబానికి సంబంధించినటువంటిది. ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంది. అయితే మీరన్నట్టుగా సమస్యలు అనేటివి ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులకు మనం విద్యాబోధన చేస్తూ సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నప్పుడు కొంత కొరత, లోటు అనేది కనిపిస్తూ ఉంటుంది. అది అధికారుల దృష్టికి వచ్చినట్లయితే దాని నివారణ చర్యలు వెంటనే చేపడతాం. మీరు అన్నట్టుగా అక్కడ అంబులెన్స్ సౌకర్యం, అంటే అంబులెన్స్ అనేటువంటి పేరుతో వాహనం లేకపోవచ్చు, కానీ విద్యార్థులకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నట్లయితే మెడికల్ సర్వీస్ కోసము ఒక వాహనం ఉంది. అంటే యూనివర్సిటీకి సంబంధించి వాహనం ఉందా సార్? యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఒక వాహనం ఉంది. అది మనం ఏమంటామంటే 4-వీలర్ ఒక వెహికల్ అయితే ఉంది అక్కడ. టాటా వెహికల్ ఉంది ఒకటి. కాకుండా అది అంబులెన్స్ ఫెసిలిటీ, అంటే మనకు స్ట్రెచ్చరు, ఆక్సిజన్ అటువంటివి లేవు, కానీ విద్యార్థుల్ని తీసుకెళ్ళడానికి ఒక వాహనం ఉంది. సో విద్యార్థులు కోరినట్టుగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈక్విప్మెంట్తో ఉన్నటువంటి అంబులెన్స్ను ప్రొవైడ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను భావించాను. అందుకు సంబంధించి ప్రయత్నం చేస్తాం. ఈ మధ్య కాలంలో మెయిన్ క్యాంపస్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఒక వాహనం ఇవ్వడం జరిగింది. అట్లాగే సౌత్ క్యాంపస్ అకౌంట్ ఉన్నటువంటి కెనరా బ్యాంక్ వాళ్ళని కూడా అడగడం జరిగింది. ఇతర కార్పొరేట్ సంస్థలకు కూడా లెటర్స్ రాసాం. కార్పొరేట్ సంస్థల నుంచి CSR నిధుల ద్వారా వచ్చినా పర్వాలేదు, ఒకవేళ అది రావని అనుకున్నట్లయితే యూనివర్సిటీ ఒక నిర్ణయం తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాళ్ళకు వెహికల్ ప్రొవైడ్ చేస్తామనేటువంటి ఆలోచనతో ఉన్నాము. అదేవిధంగా ఒక
డాక్టర్ను కూడా అంటే మనం ఫుల్ టైం డాక్టర్ని ఇవ్వలేం, కానీ సాయంకాలం రోజు 3-4 అవర్స్ విజిట్ చేసే విధంగా విజిటింగ్ కోసం ఒక వైద్య సేవలు అందజేయడానికి ఒక వైద్యుని కూడా చూడమని నేను ప్రిన్సిపాల్కు అక్కడ ఉన్నటువంటి ఇతర సిబ్బంది కూడా చెప్పాను. పరిసర ప్రాంతాలలో ప్రాక్టీస్ చేసేటువంటి డాక్టర్ ఎవరైతే ఉంటారో అతన్ని కనుక మనము డైలీ ఒక 3-4 అవర్స్ విజిటింగ్ అవర్స్ కనుక పెట్టుకున్నట్లయితే గర్ల్స్ హాస్టల్కు బాయ్స్ హాస్టల్కి సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా ఆ డాక్టర్ సూచన మేరకు అవసరమైనటువంటి మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకు సంబంధించినటువంటి తగిన చర్యలు తీసుకుంటాం. నేను వీసీ గారితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. సో ఇది బిక్కునూరు సౌత్ క్యాంపస్లో జరిగిన ఆత్మహత్య ఘటనకు సంబంధించి పూర్తిగా ఇది వ్యక్తిగతమైన విషయము. ఆ విషయంలో పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారని చెప్పేసి కూడా రిజిస్టర్ గారు చెప్తున్న పరిస్థితి. విద్యార్థులంతా కూడా గమనించాల్సింది ఏంటంటే పుట్టిన సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చడం కంటే భవిష్యత్తులో మీరంతా కూడా పిల్లర్స్ కాబట్టి సమాజానికి మీ సేవలు కూడా అవసరం ఉంటాయి. ఇట్లా క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి కూడా ఆయన సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ మానసికంగా ఒత్తిడికి గురైన సమయంలో స్నేహితులతో గడపడం కానీ ఇంకా మిగతా యోగా కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి కూడా ఆయన సూచించడం జరిగింది. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లాడు.